ప్రైజ్ ద లార్డ్. ఒక విశ్రాంతి దినం రోజున యేసు ప్రభువు ఒక సమాజ కేంద్రంలో దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నవారు ఆయన మాటలు ఆలకిస్తూ ఉన్నారు. అదే సమూహంలో ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె 18 ఏళ్లుగా ఒక దురాత్మ వల్ల బాధపడుతుంది. ఆమె నడుము వంగిపోయి ఉంది. ఆమె ఎప్పుడూ తన తలను నేరుగా ఎత్తి చూడలేకపోతుంది. కాని ఆ రోజు ఆమె జీవితంలో మార్పు తెచ్చిన రోజు. యేసు ఆ వంగిపోయిన స్త్రీని చూశాడు. కరుణతో నిండిన ఆ చూపు ఆమె ఆత్మను తాకింది. యేసు ఆమెను దగ్గరికి పిలిచాడు. అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు అని చెప్పి యేసు ఆమెపై చేతులు ఉంచాడు. అప్పుడే ఆ స్త్రీ నేరుగా నిలబడింది. ఆమె శరీరం మునపటిలా మారిపోయింది. ఆమె కళ్లలో ఆనందం, కాంతి వెలిగింది. ఆనందంతో ఆమె దేవునికి మహిమ కలుగునుగాక అని పలికి దేవుని మహిమపరిచింది. అయితే అక్కడ ఒక సమాజ కేంద్ర అధికారి ఉన్నాడు. అతను కోపంతో మండిపోయాడు. ఇది విశ్రాంతి దినం, పని చేయడానికి 6 రోజులు ఉన్నాయి కదా. ఆ రోజుల్లో రండి, బాగుపడండి. కాని విశ్రాంతి దినాన కాదు అని అరిచాడు. అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు, కపటులారా, మీరు విశ్రాంతి దినాన మీ ఎద్దును లేదా గాడిదను నీళ్లు తాగించటానికి తీసుకెళ్తారు కదా. అయితే అబ్రహాము సంతానమైన ఈ స్త్రీని దురాత్మ 18 ఏళ్లుగా బాధించియుండగా విముక్తి పొందకూడదా అని అన్నాడు. ఆ మాటలు విన్నవారు మౌనమయ్యారు. యేసు చెప్పిన ప్రతి వాక్యం సత్యం అని అందరూ గ్రహించారు. ఆయన శత్రువులు అవమానపాలయ్యారు. కాని ప్రజలు సంతోషంతో యేసు చేసిన గొప్ప కార్యాన్ని చూచి ఆనందంతో దేవుని స్తుతించారు. ప్రియమైన సోదరులారా, ఆ స్త్రీ శరీరం వంగిపోయింది. కాని ఆమె విశ్వాసం మాత్రం వదిలేయలేదు. 18 సంవత్సరాలుగా బాధలో ఉన్న ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఆమె అక్కడే ఉంది. దేవుని వాక్యమును వింటూ ఆశతో ఎదురుచూస్తూ ఉంది. ఆమె నడుము వంగిపోయినప్పటికీ ఆమె మనసు దేవునివైపు చూసింది. అందుకే ఆ రోజు యేసు ఆమెను చూశాడు. యేసు చెప్పినట్లు ఆమెను దురాత్మ బంధించింది. అంటే కొన్ని బంధాలు మన కంటికి కనిపించవు. అవి శరీర బంధాలు కాకపోవచ్చు. మన ఆత్మను, మన మనసును, మన ఆనందాన్ని బంధించే బంధాలు కావచ్చు. అయితే యేసు వచ్చింది అటువంటి బంధాలను విడిపించడానికే. ఆయన మన దుఃఖాన్ని, మన వంగిన మనసును తన కరుణతో నేరుగా నిలబెడతాడు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నీవు ఎంత వంగిపోయి ఉన్నావో, నీవు ఎంత భారాన్ని మోస్తున్నావో ఆయనకి తెలుసు. కాని నీవు కూడా ఆ స్త్రీలా విశ్వాసంతో ముందుకు రావాలి. యేసు ఒక్క మాటతో నీకు చెప్పగలడు, నా బిడ్డా, నీవు విముక్తి పొందావు. ఈ రోజు నీ జీవితంలో ఆ వాక్యం నిజమవుతుంది. ఏ బంధనమైనా, దుఃఖము అయినా, భయం అయినా, వ్యాధి అయినా, ఆర్థిక భారమైనా యేసు నిన్ను విడిపించగలడు. ఎందుకంటే ఆయనకు ఒకే ఉద్దేశం ఉంది. నీవు నిలబడాలి. నీవు దేవుని మహిమపరచాలి. యేసు విముక్తి ఇచ్చిన స్త్రీలా మనము నేరుగా నిలబడి దేవుని మహిమపరుద్దాం. ఆమెన్.